బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అమరావతిని స్వాగతిస్తే రాష్ట్రంలోని వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. మాదిగన్ ప్రతిపాదన కామెడీగా ఉందని ఎద్దేవా చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోద ముద్ర రాష్ట్ర ప్రజల విజయం అంటున్న పాసం సునీల్ కుమార్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా అమరావతిని అయితే కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించి కూడా ఈ రాజధాని విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గూడూరులో ఉన్నాం, నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్నాం. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మనతో ఉన్నారు. రాజధాని గురించి మాట్లాడి అసలు విషయం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ రాజధానికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నాయకులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు రాజధాని లేదు, ఇప్పుడు రాజధాని కన్ఫర్మ్ అయిందని. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు హర్షం వెలుపుచ్చేది ఒక కూటమి నాయకులు కదయ్యా, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షాన్ని వెలుపుస్తున్నారు ఈరోజు. ఇప్పుడు వైసీపీ అనేది వదిలేండి, ఇంకా 11 మంది పెట్టుకొని వాళ్ళు చెప్పేది ఇష్యూగా మీరు తీసుకొస్తే అది అన్యాయమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు దాదాపు 160 పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి పార్లమెంట్లో 11 పార్టీలు సపోర్ట్ చేసి రాజ్యసభకు పంపించి రాజ్యసభలో 11 పార్టీలు సపోర్ట్ చేసి అది బిల్లుగా చేసేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని చూసుకొని మా లోకేష్ బాబు గారు నేరుగా అక్కడికి వెళ్ళి అందరికీ రాజ్యసభలో ఉన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలిపే పరిస్థితి కూడా చెప్పారు. నేను చెప్పేది ఒకటే, ఈరోజు రాజధాని కూటమిది కాదు, ప్రజలది విజయం, రైతుల విజయం. ఇది మాదిని మేము చెప్పుకోవడానికి తప్పది. ఇది కూటమి విజయం, రైతుల విజయం, చంద్రబాబు నాయుడు గారి విజయం, పవన్ అన్న విజయం, మా లోకేష్ బాబు గారి విజయం, మోడీ పూర్తి సహాయ సహకారాలతో ఇచ్చినటువంటి విజయం అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరంతసేపటికి వైసీపీ అని నాకేం అర్థం కావట్లే. వాళ్ళు ఏమన్నా వచ్చి అసెంబ్లీకి వచ్చి అయ్యా ఇది మావిగాను ఇంకో గాను అని చెప్పారా? సరే, మీరు మావిగాను అంటున్నారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, అప్పుడు పెట్టచ్చు కదా ఈ మావిగాను అని చెప్పండి. ఆలోచించండి మీరు కూడా. మీరు మాట్లాడుతుంటే ప్రజలు తెలియగలవాళ్ళు, అంత అమాయకులేం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడిన, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మత్తు ఇచ్చిన మాట వాస్తవమా కదా? ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఉండే ఆ రోజు మీరు మత్తు ఇచ్చారు. 30,000 పైన 35,000 పైన ఉన్నటువంటి ఎకరాలు ఉంటే మాత్రం గుంటూరు విజయవాడ మధ్యలో రాజధానికి నేను అంగీకరిస్తున్నా అని చెప్పిన మీరు మాట మార్చేసి మళ్ళీ మీరు గెలవడంతో 3 రాజధానులు అనేటువంటి కార్యక్రమం. సరే, మేము అసెంబ్లీలో ఈ అమరావతి బిల్లు పెట్టినప్పుడు మొత్తం ఈ 11 మంది ఒక్కరు కూడా అమరావతికి వచ్చి అసెంబ్లీకి వచ్చి అయ్యా కాదు మేము మావిగానని మాకు కావాలని అడిగే పరిస్థితి లేదు. సరే, మీరు 5 సంవత్సరాలు మీరు ఉన్నారు, మీరేమన్నా మీ గవర్నమెంట్లో తీర్మానం చేసి మావిగానని పెట్టారా? లే. కాబట్టి దాని గురించి హర్షం వెలుపుచ్చేది ఆంధ్ర రాష్ట్ర రైతులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిప్రాయం కావాలి మనకి. వైఎస్ఆర్సీపీ నాయకుల అభిప్రాయం కాదు నాయన, అర్థం చేసుకుని ఆయన చూసేవారు. ప్రధానంగా కూడా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజధాని అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా 3 ముక్కలాటగా ఉందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. 3 రాజధానులు అంటూ కూడా ఇప్పటి వరకు రాజధాని లేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని కూడా అక్కడ ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కూటమి నాయకులే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్తున్న పరిస్థితి గూడూరు నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా.